హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కరోనా కోసం ప్రత్యేకంగా వచ్చినటువంటి కొన్ని ఇన్సూరెన్స్ పాలసీల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికోసం నేను ఇంటర్నెట్లో మొత్తం శోధించి కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీలు పట్టుకొచ్చినాయి. ఆ ఇన్సూరెన్స్ పాలసీల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంత కడితే ఎంత కవర్ అవుతుంది, ఎన్నాళ్ళ వరకు కవర్ అవుతుంది అనేది ఈ వీడియో ద్వారా మనం చూద్దాం. ఇప్పుడు అతి తక్కువలో ప్రీమియమ్స్ ఏ ఏ కంపెనీలో ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఆ ప్రీమియం కట్టుకుంటే అది ఎలా ఉండిందంటే 3.5 నెలలు, 6.5 నెలలు, 9.5 నెలలు, మ్యాక్సిమం 9.5 నెలలు మాత్రమే కవరేజ్ చేస్తున్నాయి. దాదాపు 8 నుంచి 9 కంపెనీల దాకా ఈ కోవిడ్ ఇన్సూరెన్స్ని కరోనా కవచ్ పేరు మీద ఇష్యూ చేస్తున్నాయి. అవి ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, కరోనా కవచ్ కింద దాదాపు 7-8 కంపెనీలు, నా దృష్టికి ఒక 7 వచ్చినాయి, 7 పెట్టాను. ఇంకా రిలయన్స్ కూడా ఉండింది, బజాజ్ అలయన్స్, ఫ్యూచర్ జనరల్లీ, మ్యాక్స్, బూపా, నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, స్టార్ హెల్త్, యునైటెడ్ ఇండియా, ఇవన్నీ కూడా కరోనా కవచ్. ఇవన్నీ కూడా సపరేట్ పాలసీ, కరోనా కవచ్ అనే పాలసీని తీసుకొచ్చాయి. ఇలా ప్రీమియమ్స్ రకరకాలుగా ఉన్నాయి. బజాజ్ అలయన్స్ ఒక రకంగా, ఫ్యూచర్ ఒక రకంగా, మ్యాక్స్, బూపా ఒక రకంగా, అంటే వీళ్ళని డిఫరెంట్ కంపెనీస్, డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా కరోనా కవచ్ కిందనే వస్తుంది. నేను చూస్ చేసింది వచ్చేసరికి ఓరియంటల్. ఇది ప్రభుత్వ రంగ సంస్థ. ఇది కూడా ఈ ఓరియంటల్ ఇన్సూరెన్స్ అనేది కూడా ప్రభుత్వ రంగ సంస్థ. కరోనా కవచ్ ఈ కరోనాకి సపరేట్ పాలసీ, కరోనాకి సపరేట్ పాలసీ వచ్చిందనమాట. అది ఎలా ప్రీమియం ఉండింది? 3.5 నెలలు, 6.5 నెలలు, 9.5 నెలలు, ఇలా 3 భాగాలుగా ఈ ఇన్సూరెన్స్ అనేది ఉండిందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, కరోనా కవచ్. ఈ కరోనా కవచ్ ఇది ఒక ఇన్సూరెన్స్ టేబుల్. ప్రీమియం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇది ఉన్న దాంట్లో లీస్ట్ చార్ట్ తీసుకొని మీకు ఇక్కడ వివరిస్తున్నాను, చూద్దాం. ఇది ఇప్పుడు ఈ కరోనా కవచ్ అనేది 3.5 నెలల వరకు ఉంటుంది. 6.5 నెలలు, 9.5 నెలలు, ఇలా 3 భాగాలుగా విభజించారు దీన్ని. కానీ ఇప్పుడు మనం చూసే టేబుల్ వచ్చేసరికి 3.5 మంత్స్. 3.5 మంత్స్ టేబుల్ ఎలా ఉంటుందో చూద్దాం. 50,000 కవరేజ్, 50,000 వరకు 127 రూపీస్ ప్రీమియం ఉంటుందన్నమాట. 127 ప్రీమియం ప్లస్ దీనికి జిఎస్టీ. అది ఏ కంపెనీ అయినా, ఏ ప్రీమియంకైనా, ఏ పాలసీకైనా అన్ని రకాల కంపెనీలు జిఎస్టీ యాడ్ అవుతుంది. అది 18% అనేది ఎంత అనేది ఆ కంపెనీ, ఆ పాలసీని బట్టి ఉంటుంది, ఇన్సూరెన్స్ నామ్స్ ప్రకారం. అయితే ఇది కూడా ఈ 127 రూపీస్ కూడా ఒక ఏజ్ గ్రూప్ ఉందన్నమాట. ఇది 0 to 40 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి 127 రూపీస్ ప్రీమియం కడితే 3.5 నెలల వరకు, 3.5 మంత్స్ వరకు ఈ పాలసీ ఫోర్స్లో ఉంటుంది అనమాట. 41 to 60 ఏజ్ గ్రూప్ వీళ్ళకి
170 రూపీస్. 41 to 60 ఏజ్ గ్రూప్ వాళ్ళకి 170. అబోవ్ 60 మీన్స్ 60 to 90, 99 వరకు. ఈ కంపెనీ వరకు 99 వరకు. కొన్ని కంపెనీలు 65 వరకు మాత్రమే లిమిట్ పెట్టాయి. ఇప్పుడు ఈ కంపెనీ వచ్చేసరికి 99 ఇయర్స్ వరకు ఉంది. దీనికి ఈ 50,000 కవరేజ్కి 254 రూపీస్. 254 ప్లస్ జిఎస్టీ అనమాట. ఇది 41 to 60కి. ఓకే, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు 1 lakh కవరేజ్ మనం చేసుకోవాలనుకుంటే 40 ఏజ్ గ్రూప్కి 215 రూపాయలు. 215 ప్లస్ జిఎస్టీ. 41 to 60 286 ప్లస్ జిఎస్టీ. 60 అబోవ్ 429. ఈ 1 lakh కూడా అయిపోయింది. ఇప్పుడు 2 lakh కవరేజ్ కావాలంటే ఏంటి? 2 lakh కవరేజ్ కోసం 367 రూపీస్. 40 ఏజ్ గ్రూప్, ఇది మర్చిపోకండి. ఇది 40 ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ లైన్ మొత్తం 40 ఏజ్ గ్రూప్. ఇది 41 to 60, ఇది 60 అబోవ్. ఓకే, 40 ఏజ్ గ్రూప్కి 367, 41 to 60 490 అండ్ 60 అబోవ్ 735. ఓకే, 3 lakh. 3 lakhకి 461, 615, 922. ఓకే, ఇక 5 lakh. ఇప్పుడు అంతా ఇదే అవసరం అవుతుంది వాస్తవం. ఎందుకంటే కరోనా అనే పేరుతోటి హాస్పిటల్కి పోతే మినిమం 5 లక్షల నుంచి 10 లక్షలు అయ్యే పరిస్థితి ఉంది. అందుకే అన్ని కంపెనీలు కూడా కొంచెం మాక్సిమం 5 లక్షల వరకు ఫిక్స్ చేసినాయి. 50,000 నుంచి 5 లక్షల వరకు ఫిక్స్ చేసి ఉన్నాయి ఈ కరోనా పేరు మీద. సో ఈ 5 lakh 3.5 months ఓన్లీ. రిమెంబర్, 3.5 నెలలకే ఇప్పుడు ఈ టేబుల్ అనేది. మళ్ళీ 6.5 months, 9.5 months మళ్ళీ నేను వేరే టేబుల్ వేసి చూపిస్తాను. ఇది చూద్దాం. 40 ఏజ్ గ్రూప్ 636, 844, 848 అండ్ 1272. ఓకే, ఇది 5 lakh. ఇవన్నీ కూడా 3.5 months వరకు అనమాట. దీనికి తోడు మనకి యాక్చువల్గా హాస్పిటల్కి మనకి డైలీ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి కదా. ఆ డైలీ ఎక్స్పెన్సెస్ కూడా కొంచెం అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ కూడా మనం కట్టుకుంటే సమ్ ఇన్సూరెన్స్ దాంట్లో నుంచి 0.5% అనేది మనకి డైలీ ఎక్స్పెన్సెస్ కింద, డైలీ క్యాష్ అనేది మనకి హాస్పిటల్ ఖర్చుల కింద రెగ్యులర్గా అది మనకి అవి ఇవి చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కదా, వాటి కింద మనకి 0.5% అనేది ఇస్తుంది అనమాట. అది కూడా ఎలా ఉండేదో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, డైలీ హాస్పిటల్ క్యాష్. ఈ డైలీ హాస్పిటల్ క్యాష్ అంటే ఇందాక మనం అనుకున్నాం కదా, చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కదా హాస్పిటల్లో అయ్యే ఖర్చులు. ట్రీట్మెంట్కి సంబంధించింది ఏ పాలసీ అయితే ఉండదో ఆ పాలసీలో అదంతా ఫుల్గా పేమెంట్ అవుతుంది. అది నో ప్రాబ్లం, అది ఓకే. అది హాస్పిటల్లో అయ్యే డాక్టర్స్కి ఫీజుకి వాటికి ఖర్చు అవుతుంది. అవి కాకుండా మనకి డైలీ నీడ్స్ ఉంటాయి కదా కొన్ని, వాటి కోసం కూడా ఈ అమౌంట్ పే చేయాలి. 40 ఏజ్ గ్రూప్ వాళ్ళు 6 రూపీస్ అంటే 127 ప్లస్ 6, 127 ప్లస్ 6, ఈ రెండు కలిపితే 133 రూపీస్ అవుతుంది. ఈ 133 మనం పే చేస్తే ఈ 50,000లో ఈ 50,000 ప్రీమియం ఏదైతే ఉందో దాంట్లో 0.5%. ఈ 50,000 అయితే 50,000, 1 lakh అయితే 1 lakh, 2 lakh అయితే 2 lakh, 3 lakh అయితే 3 lakh, 5 lakh అయితే 5 lakh. 5 lakh ఒకవేళ పాలసీ తీసుకున్న వాళ్ళకి 5 lakh ఇంటూ 0.5% అంటే పర్ డే 2,500 రూపీస్ వస్తుంది. దీనికైతే 5 లక్షల దానికి 5 lakh దానికైతే డైలీ 2,500 రూపీస్ వస్తుంది అనమాట. ఇది డైలీ ఖర్చుల కింద. 5 lakh మన పాలసీ తీసుకుంటే 0.5% డైలీ ఎక్స్పెన్సెస్కి 2,500 రూపాయలు డైలీ ఖర్చులకు వస్తుంది అనమాట. ఇట్లా ఇది ప్రతిదానికి వర్తిస్తుంది. 40 ఏజ్ గ్రూప్ వాళ్ళకి 6 రూపాయలు,
41 to 68 రూపీస్, జస్ట్ 6, 8, 10 రూపీస్. ఈ ప్రీమియం తోడు ఇది ఒక్కటి కలిపి పే చేసుకుంటే మన డైలీ అయ్యే ఖర్చు కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఇది యాడ్ ఆన్ అంటారు. ఇది కూడా మనం యాడ్ చేసుకుంటే బెటర్. ఇది ఒకటే కాదు, ఇది కూడా అవసరమే మనకి. ఓకే, ఇప్పుడు మనకు 3.5 months అయిపోయింది. ఇది మర్చిపోకండి, 15 రోజుల వరకే కవరేజ్ వస్తుంది, మ్యాక్సిమం లిమిట్ ఇది. దట్ ఇదంతా కూడా పాజిటివ్, కరోనా పాజిటివ్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత నుంచి ఇది పే చేస్తారు. ఇంకొక విషయం, ముఖ్య విషయం ఏంటంటే ఈ పాలసీ తీసుకున్న తర్వాత 15 days తర్వాతనే ఇది ఫోర్స్లోకి వస్తుంది అనమాట. ఓకే, ఈ పాలసీ ఏదైనా సరే, ఎనీ ఇన్సూరెన్స్, నాట్ ఓన్లీ వన్ కంపెనీ, ఎనీ కంపెనీ, ఆల్మోస్ట్ 7-8 కంపెనీస్ ఉన్నాయి. ఏ కంపెనీ అయినా సరే ఈరోజు మనం పాలసీ తీసుకుంటే 15 రోజుల తర్వాత మాత్రమే ఆ పాలసీ ఫోర్స్లోకి వస్తుంది. ఇది మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు ఇంకొక చార్ట్ చూద్దాం మనం. సేమ్ టైం ఫ్రెండ్స్, ఇది 6.5 months, అంటే 6.5 నెలల వరకు మనకి ఫోర్స్లో ఉండే ఇన్సూరెన్స్ ప్రీమియం 50,000, 208 రూపీస్. 40 ఏజ్ గ్రూప్ 41 to 60, 277. 60 above 416. 1 lakh అయితే 351. ఇది 41 to 60 వాళ్ళకి వచ్చేసరికి 468. 60 above 701. అండ్ 2 lakh 600. 41 to 60 800. 60 above 1200 రూపీస్. ఇకపోతే 3 lakh 753. 1005. 1507. 1507 రూపీస్. అండ్ ఫైనల్ 5 lakh 1039. 1386. 2078. ఇది 6.5 monthsకి. ఇక మిగతాదంతా కామన్గా అప్లికబుల్ అవుతుంది. ఈ ఫిగర్స్ మారుతాయి ఒకసారి, ఈ ఫిగర్స్ ఒకసారి మనం చూద్దాం. దీనికి ఎందుకంటే ఈ ఫిగర్కి ఇన్సూరెన్స్ కవరేజ్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇందాక మనం చెప్పిన ఈ డైలీ హాస్పిటల్ క్యాష్ ఫస్ట్ స్టేషన్ టేబుల్ 50,000 పాలసీకి మాత్రమే. మిగతా ఫిగర్స్ అనేది 50కి వేరే డిఫరెంట్ ఉంటుంది. ఇట్లా 1 lakh, 2 lakh, 3 lakh, 5 lakh డిఫరెంట్ అమౌంట్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 5 lakh వచ్చేసరికి మ్యాక్సిమం 40 ఏజ్ గ్రూప్కి 6.5 monthsకి అయితే 94 రూపీస్. ఇప్పుడు ఇది మనకి 6.5 months 5 lakh ఎక్స్ట్రా అమౌంట్ 94 రూపీస్ అనమాట. ఇది వచ్చేసి 126 రూపీస్. ఇది 188. ఈ ప్రీమియంకి ఇది మనం కట్టుకోవాలన్నమాట. ఇది దేని బేస్ అయి ఉంటుంది? ఇది 5 lakh కోసం. ఇది 5 lakh. 5 lakh అయితే 1039 plus 94. 41 above 1386 plus 126. 2078 plus 188. ఈ అమౌంట్ ఈ పాలసీకి అయితే, ఈ పాలసీకి మళ్ళీ డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ ప్రైస్ ఉంది, అదంతా యాడ్ ఆన్, అది మన ఇష్టం అనమాట. ఇది మేజర్గా మనకి ఇన్సూరెన్స్. ఇప్పుడు 6.5 అయిపోయింది, 9.5 months చూద్దాం. ఇదంతా కూడా గమనించారు కదా, పాలసీ తీసుకున్న రోజు నుంచి 15 రోజుల తర్వాత మాత్రమే ఈ పాలసీ ఫోర్స్లోకి వస్తుంది. ఇది 9.5 months ఫ్రెండ్స్ టేబుల్. ఎందుకో మరి ఈ కంపెనీలు 1 year ఇవ్వట్లేదు. ఇది 3.5, 6.5, 9.5. ఇది 9.5 months టేబుల్. 50,000 257. 41 to 60 years 343.
60 above 514, 1 lakh 344 434 579 868, 2 lakh అయితే 743 990 48. ఇది ఒక్క పర్సన్కి మాత్రమే, ఓన్లీ సింగిల్ పర్సన్కే అయ్యే ఖర్చు అనమాట. 9.5 నెలలకి 5 లక్షలు మనం పాలసీ తీసుకుందాం అనుకుంటే 1286 రూపాయలు ప్లస్ 5 లాక్ వెళ్తున్నాం. 117 155 and 233. ఇందాకది మనం 6.5 months, ఇప్పుడు ఇది 9.5 months పాలసీ కాబట్టి ఈ ఫిగర్స్ మారినాయి అనమాట. హాస్పిటలైజేషన్కి డైలీ క్యాష్ బాక్స్లో ఇప్పుడు ఈ 1286 ప్లస్ 117, దీనికి 1714 ప్లస్ 155 2572 ప్లస్ 233 ఇది పే చేస్తే ఇది మనకి దీని ప్రకారం 0. చెప్పాను కదా 0.5% ఈ ఫిగర్ పాలసీ మీద 0.5% డైలీ వేజ్లో వస్తుంది 15 days వరకు. 15 రోజుల పాటు మ్యాక్సిమం అనమాట. అది 15 రోజుల పాటు మాత్రమే వస్తుంది. 50,000 వరకు మనకు చాలనుకుంటే, అది కూడా 9.5 నెలల పాటు కావాలనుకుంటే 300 రూపాయలు 257 మాత్రం. 257 పే చేస్తే మీకు 50,000 రికవరీ వచ్చినట్టే కదా. మన దగ్గర మనకు 2,000 దగ్గర 1,500 రూపాయలు లేకపోతే కూడా 15,000 1600 లేదా 2,000 రూపాయలు విత్ జిఎస్టీతో కలుపుకుంటే ఇది 2,000 రూపాయలు అవుతుంది. 2,000 ఆ ఫిగర్ అవుతుంది. అది చూసుకున్నా కానీ మీకు 9.5 నెలలు వస్తుంది పర్ హెడ్. ఈ 9.5 నెలలు నిశ్చింత 5 లక్షల రూపాయలకి మీకు ఇన్సూరెన్స్ వస్తుంది. డైలీ 0.5% వస్తుంది. ఇది ఒకసారి గమనించుకోండి. వేరే కరోనా కవచ్ సపరేట్గా అన్ని కంపెనీలు ఈ కరోనా కవచ్ అనే దాని కింద తీసుకొచ్చాయి. ఇది కరోనా పాజిటివ్ అని వస్తే మాత్రమే, అలా కాకుండా టెస్టింగ్కి వెళ్తే ఆ టెస్టింగ్ ఖర్చులు కూడా కవర్ అవుతాయి అనుకోవద్దు. ఓన్లీ కరోనా పాజిటివ్ అని తెలిసిన తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత 24 hours తర్వాత మాత్రమే ఈ పాలసీ అనేది మీకు అప్లికబుల్ అవుతుంది. ఎనీ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, అన్ని హాస్పిటల్కి ఈ కరోనా కవచ్ అనేది వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ కరోనా పాజిటివ్ అనే నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే ఈ పాలసీ అంతా వర్తిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి దయచేసి. ఎందుకంటే ఏమేమి పాలసీలు ఉన్నాయో కూడా చాలామందికి తెలియదు, ఎంత అవుతుందో కూడా తెలియదు. దానికోసమే నేను ఈ వీడియో తయారు చేశాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియోలు మీకు అన్ని ముందుగానే వస్తాయి.